నిజాం పాలనను తలపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ ఒక్కతాటిపైకి రావాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం మాధాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొమరం భీం, చాకలి ఐలమ్మ, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణకు మాధాపూర్కు వచ్చిన ఏలేటికి మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. యువకులు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏలేటి మాట్లాడుతూ ధర్మం, దేశం కోసం విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు శివాజీ అని, అదే తరహాలో నిజాం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, కొమరం భీం చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్రంలో ధర్మరాజ్యం కోసం బీజేపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో ధర్మాన్ని కాపాడడానికి, హిందుత్వాన్ని కాపాడడానికి ఆ రోజు యుద్ధాలు చేసి మొట్టమొదటిసారిగా హిందూ రాజ్యాన్ని స్థాపించినటువంటి ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా, అదేవిధంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కొట్టరితో నిజాం పాలకుల్ని గడగడలాడించిన చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిగా, నిజాం పాలనకు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కొమరం భీం గారి ఆదర్శంగా ఈరోజు నిర్మల్ గడ్డ మీద ప్రతి గ్రామంలో ఇలాంటి విగ్రహాలు నిలుపుకొని మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నిజాన్ని పరిపించేటువంటి, నిజాం పాలన పరిపించేటువంటి పాలన సాగుతున్నటువంటి ఈ అవినీతి, ఈ అరాచకమైనటువంటి ప్రభుత్వానికి